ఫిర్యాదు ఇచ్చిన వెంటనే స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణ విషయంలో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ నేత శ్రవణ్. తెలంగాణలో ఓట్లు గల్లంతయ్యాయని ఎంత మొత్తుకున్నా ఈసీ చర్యలు తీసుకోలేదని, కనీసం అడిగిన సమాచారం కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. బీజేపీ అనుకూల పార్టీలకు ఒక విధంగా, మిగతా వారి పట్ల ఈసీ మరో విధంగా స్పందిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు శ్రవణ్. చాలా మంది ఆఫీసర్స్ ను ట్రాన్స్ఫర్ చేస్తా ఉంది. డీజీ ఇంటెలిజెన్స్ అంటున్నారు, తర్వాత ఇక్కడ ఎస్పీ అక్కడ ఎస్పీ అని చెప్పని చాలా మందిని ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. సరే, రాజ్యాంగపరమైన ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్ హేతుబద్ధమైన ఏ నిర్ణయం తీసుకున్నా అది స్వాగతించాల్సిందే, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ ఇయ్యంగానే భారతీయ జనతా పార్టీకి తొత్తుగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ ఇయ్యంగానే ఆగమేఘాల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేస్తా ఉన్నారు. క్విక్ యాక్షన్, ఇన్స్టెంట్ యాక్షన్. మరి మేము నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాం. ఇదే తెలంగాణలో 22 లక్షల ఓట్లను తీసేసినారు. రజత్ కుమార్ ఇది రెస్పాన్సిబుల్, కరెంట్ సీఈఓ రజత్ కుమార్ గారు దానికి రెస్పాన్సిబుల్, ఆయన పైన చర్యలు ఏవి అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాం. కోర్టులలో కేసు వేసినాం. ఆఖరికి రజత్ కుమార్ గారే కన్ఫెస్ చేసిండు, బయటకు వచ్చి కన్ఫెస్ చేసిన, హావ్ మేరేసే గల్తీ హోగా, తప్పైపోయింది, సారీ, నన్ను క్షమించండి అని చెప్పాడు. తనకు తాను తప్పు ఒప్పుకున్న తర్వాత 22 లక్షల మంది ఓట్లను తీసేసి మొత్తం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన ప్రభావం చూసే ఒక దుర్మార్గమైన నిర్ణయం ఎప్పుడైతే ఆయన తీసుకుంటాడో, ఎందుకు ఎన్నికల కమిషన్ ఆయన పైన చర్య తీసుకోవట్లేదు? వికారాబాద్ లో మీరు కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసినారు, సస్పెండ్ చేసినారు, ట్రాన్స్ఫర్ చేసేసినారు. వాస్తవానికి బాధ్యత కలిగినటువంటి ఒక ప్రొయాక్టివ్ ఎలక్షన్ కమిషన్ అయి ఉంటే ఇమ్మీడియట్ గా రీపోల్కి అక్కడ ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉండే. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక వివిపిఐటి స్లిప్స్ ను మొత్తానికి మొత్తం ఆ వివిపిఐటి దాంట్లో లేకుండా ఖాళీ చేసి పడేసినారు. వీడియోలో మనం అందరం చూసినాం. నో యాక్షన్ అగేన్స్ట్ ఎనీ ఆఫీసర్. పోల్డ్ ఓట్స్ వర్సెస్ కౌంటింగ్ ఓట్స్ కు దాదాపు ఒక 40-50 కాన్స్టిట్యున్సీస్ లో డిఫరెన్స్ ఉంది అని చెప్పని మేము ఎవిడెన్సెస్ తో సహా మేము ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేస్తే ఎవరిపైనా కూడా చర్యలు లేవు. సమాచారం ఇవ్వయా, మాకు ఈ పోల్డ్ ఓట్స్ వర్సెస్ కౌంటెడ్ ఓట్స్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మాకు సమాచారం ఇవ్వమని చెప్పని ఆర్టీఐ ప్రకారంగా మేము అప్లికేషన్ పెట్టుకుంటే రజత్ కుమార్ ఆఫీస్ డస్ నాట్ రెస్పాండ్. ఎందుకు మీరు ధృతరాష్ట్ర నీతి మీరు అవలంబిస్తా ఉన్నారు? కేవలం బీజేపీకి కొమ్ము కాసేటువంటి ఒక పార్టీలకు మాత్రమే న్యాయం కలిగే విధంగా ఎన్నికల కమిషన్ ఎందుకు వ్యవహరిస్తా ఉంది? రజత్ కుమార్ కు మాత్రమే న్యాయం కల్పించే విధంగా, ఆయనను ప్రొటెక్ట్ చేసే విధంగా, ఆయన చేసిన తప్పులను కాపాడే విధంగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పని రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత, ఎన్నికలపైన ప్రజలకు గౌరవం పెంపొందించే రీతిలో ఎన్నికలు నిర్వహించవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంటుంది. కాబట్టి మేము బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీగా సునీల్ అరోరా గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక బహిరంగ లేఖ రాయనైంది. మీరు ఏ నీతి అయితే ఆంధ్రప్రదేశ్లో అవలంబిస్తా ఉన్నారో అదే నీతి తెలంగాణలో ఎందుకు అవలంబించట్లేరు అని చెప్పని ప్రశ్నిస్తూ వారిని న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని చెప్పని కోరుతూ వారికి లేఖ రాయమైంది.